Yes. Yes, sir. Yes, sir. It's visible. Okay. చాలా రోజులు అయింది కదా, ఇవాళ మొత్తం టాపిక్స్ రివైజ్ చేస్తాను. కొంత వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు సైలెంట్గా వినండి, తెలియని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయండి. వచ్చారా? క్లియర్గా కనిపిస్తుంది అందరికీ స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే, మనం డిస్కస్ చేసుకునే కోర్స్ పేరు స్నోఫ్లేక్. ఓకే, స్నోఫ్లేక్ అంటే ఏంటి, మన కోర్స్ డ్యూరేషన్ ఎన్నాళ్ళు, మన దీంట్లో పార్ట్గా మనం ఏ నేర్చుకోవాలా, ఆ 3 థింగ్స్ చూడండి. ఓకేనా? స్నోఫ్లేక్ అనేది ఒక డేటా వేర్ హౌస్ కాంపోనెంట్. స్నోఫ్లేక్ ఈజ్ ఎ డేటా వేర్ హౌస్ కాంపోనెంట్. డేటా వేర్ హౌస్ కాంపోనెంట్ అంటే చూద్దాం. మన ఈ కోర్స్ చేయడానికి 30 to 35 డేస్ కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఎగ్జాక్ట్గా ఈరోజు డే 1 స్టార్ట్ అనుకోండి. ఇన్ని రోజులు ఇంతకు ముందే స్టార్ట్ చేసా కానీ నాకు టైం కుదరలేదు. ఇవాళ డేట్ ఎంత? 22 ఫిబ్రవరి. ఓకే, టార్గెట్ మార్చ్ 31కి అయిపోవాలి. ఓకే, మార్చ్ 31కి స్నోఫ్లేక్ అయిపోవాలి. తర్వాత దీనికి కావాల్సిన రెజ్యూమ్ ప్రిపరేషన్లో కొన్ని ఎక్స్ట్రా టూల్స్ పెట్టుకోవాలి, అవన్నీ నేను చెప్తాను. ఈ స్నోఫ్లేక్ అయితే పర్ఫెక్ట్ అవ్వాలి మీరు. మార్చ్ 31 టార్గెట్. ఈ స్నోఫ్లేక్ కోసం మనం SQL నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అసలు SQL అంటే ఏంటి, స్నోఫ్లేక్ అంటే ఏంటి, డేటా వేర్ హౌస్ కాంపోనెంట్ అన్నాం. అసలు ఏంటి, అసలు మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం కావాలి దీనికోసం చూడండి. స్నోఫ్లేక్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్కి ఏం సంబంధం లేదు. 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టేస్తే, మ్యాక్సిమం 3+ పెడితే బాగా కాల్స్ ఉన్నాయి, 2+ పెడితే జాబ్స్ ఉంటాయి. ఓకేనా? దానికోసం మీరు టూల్ పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఎవరైనా సరే కంప్యూటర్ గురించి తెలియని వాళ్ళైనా కోర్స్ నేర్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఏమన్నా స్నోఫ్లేక్ అంటే ఏమన్నా స్నోఫ్లేక్ ఈజ్ ఎ డేటా వేర్ హౌస్ కాంపోనెంట్ అన్నా. స్నోఫ్లేక్ ఈజ్ ఎ డేటా వేర్ హౌస్ కాంపోనెంట్. డేటా అంటే ఏంటంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక్కో వర్డ్ డివైడ్ చేసి చెప్తాను. ఓకేనా? ఇంతకుముందు చెప్పిన క్లాస్ వేరే ఉండొచ్చు, ఇప్పుడు వేరే ఉండొచ్చు, టెన్షన్ పడకండి. కంటెంట్ అయితే అదే. ఓకేనా? మీరు పాత క్లాసులు రివైజ్ చేయాలనుకుంటే వీడియోస్ ఉంటాయి, చేసుకోవచ్చు ఇక్కడే గ్రూప్లో. లేదంటే చేయకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, మొత్తం కవర్ అవుతుంది. ఓకే, డేటా వేర్ హౌస్ కాంపోనెంట్. జాగ్రత్త వినండి. స్నోఫ్లేక్ ఈజ్ ఏ డేటా వేర్ హౌస్ కాంపోనెంట్ అన్న. ఫస్ట్ డేటా అంటే ఏంటి, దీని గురించి చూద్దాం. డేటా అంటే మీరు రెగ్యులర్ లైఫ్లో రకరకాలుగా చూస్తూ ఉంటారు. ఓకేనా? మీరు ఇమేజెస్ చాలా వాడుతూ ఉంటారు, వాట్సాప్లో పంపిస్తారు డేటా, హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తారు, రకరకాలు చేస్తారు. సింపుల్ టర్మ్స్ ఏమంటే వాట్ ఎవర్ యూ ఎంటర్ త్రూ కీబోర్డ్ నుంచి ఏమైతే ఎంటర్ చేస్తారో, కంప్యూటర్ కీబోర్డ్ ఉంటుంది కదా, ఎంటర్ చేసిన ప్రతిదీ డేటానే. దాన్ని ప్రాసెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అవుతుంది, డేటా. ఓకేనా?
ఈ డేటా మనం స్టోర్ చేసుకోవడానికి ఇప్పటివరకు డివైజులు వాడాము. ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు? డేటా స్టోరేజ్ డివైస్ చెప్పండి మీకు తెలిసినవి ఎవరైనా సరే. పెన్ డ్రైవ్లో స్టోర్ చేసాం, మెమరీ కార్డ్లో స్టోర్ చేసాం, హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకున్నాం. ఓకేనా? రకరకాల పెరిఫెరల్ డివైజెస్లో స్టోర్ చేసుకున్నాం. డేటా స్టోర్ చేసుకోవడానికి చాలా చాలా డివైజెస్ వాడాం. ఓకేనా? కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది పరిస్థితి? డేటా ఎక్కడ చూసినా, ఇప్పుడు అమెజాన్ యాప్స్ అంటాము, ఫ్లిప్కార్ట్ యాప్స్, ఎక్కడ చూసినా డేటా ఎక్కువైపోతుంది. రోజు రోజుకి డేటా వాడేవాళ్ళు లక్షల మంది అవుతున్నారు. అందరికీ వినపడుతుంది కదా క్లియర్గా? వినపడుతుంది సార్. ఓకే. రోజు రోజుకి డేటా యూజ్ చేసే వాళ్ళు లక్షల మంది అవుతున్నారు. ఓకేనా? మనం ఒక వెబ్సైట్ వాడతాము, ఆ వెబ్సైట్ యాక్సెస్ చేసుకునే వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఒకసారి ఒక డేటాబేస్లో ఉంటాయి. ఓకేనా? ఆ డేటాబేస్ నుంచి వెబ్సైట్ ద్వారా యాక్సెస్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈ డేటాబేస్ అనేది సరిపోట్లే. ఓకే, హార్డ్ డిస్క్ ఎర్రర్, రన్ అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్స్, స్టోరేజ్ సరిపోలేదు. మనం చాలా డేటా ఉంది, ఒక్కొక్కరు 1 TB డేటా వాడుతున్నారు. ప్రతి డేటా స్టోర్ చేసుకోవడానికి డివైజెస్ సఫిషియెంట్ లేవు. ఒకవేళ ఉన్నా కూడా అవి ఏమైనా డ్యామేజ్ అయితే మనం యాక్సెస్ చేసుకోవడానికి డేటా కోల్పోతున్నాం. ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేయడానికి మనకి క్లౌడ్ అని వచ్చింది. క్లౌడ్ ఏంటంటే ఒక ప్రైవేట్ స్టోరేజ్. ఒక స్టోరేజ్ని మనం తీసుకుంటాము, ఆ స్టోరేజ్ని మనం ఎక్కడి నుంచైనా రిమోట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ క్లౌడ్ స్టోరేజ్ ఉంది తీసుకున్నాము, మనం ఎక్కడో సమ్ రిమోట్ ప్లేస్ హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం క్లౌడ్ స్టోరేజ్ని. ఓకేనా? ఆ క్లౌడ్లో ఎంత స్టోర్ చేసుకోవచ్చు అంటే డేటాని అన్లిమిటెడ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. క్లౌడ్లో అన్లిమిటెడ్ డేటా, మీకు ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇప్పటి వరకు వాడుతున్న హార్డ్ డిస్క్లు కానీ డేటాబేస్లు కానీ, డేటాబేస్ అంటే కూడా చెప్తాను, అందులో లిమిటెడ్ డేటా స్టోరేజ్ మనం లిమిట్ చేసుకుంటాం. 1 TB, 100 TB, 200 TB అని. కానీ క్లౌడ్లో అన్లిమిటెడ్ స్టోరేజ్. ఓకేనా? అందుకని క్లౌడ్కి మూవ్ అయ్యాం. ఈ క్లౌడ్లో డేటాని ఎక్కడి నుంచైనా త్రూ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ క్లౌడ్ని మెయింటైన్ ఎవరు చేస్తారంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. క్లౌడ్ ప్రొవైడర్స్ ఏమున్నాయంటే మార్కెట్లో టాప్ మీరు విన్నవే, అమెజాన్ వెబ్ సర్వీస్ అని ఉంటాయి. అమెజాన్ కంపెనీ వాడిది, ఇది టాప్ క్లౌడ్ ప్రొవైడర్, అమెజాన్ వెబ్ సర్వీస్. నెక్స్ట్ చెప్పండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. అజ్యూర్, ఇది వచ్చి మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అజ్యూర్ అనేది ఒక క్లౌడ్ ప్రొవైడర్, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇవన్నీ ఏంటంటే అక్కడ డేటా స్టోర్ చేసుకుంటాం. మనం ఏం చేసినా సరే డేటా కోసమే, ఎక్కడైనా సాఫ్ట్వేర్ అంటుంటారు, డేటా కోసమే. తర్వాత గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, GCP, ఇది వచ్చి గూగుల్ వాళ్ళది. అమెజాన్ వెబ్ సర్వీస్ అమెజాన్ వాళ్ళది. అజ్యూర్ వచ్చి మైక్రోసాఫ్ట్ వాళ్ళది. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, రకరకాలు ఉన్నాయి. ఓకేనా? ఈ 3 క్లౌడ్ ప్రొవైడర్స్ మేజర్గా వాడుతూ ఉంటారు. ఓకేనా? అసలు ఈ క్లౌడ్ గురించి ఎందుకు వచ్చింది? ఇప్పుడు 2 daysలో డేటాబేస్లో సరిపోదు. డేటాబేస్ అంటే ఏం కాదు, ఈ డేటా స్టోర్ చేసుకునేకి ఫైల్స్ రూపంలో డేటాబేస్ని వాడతాం. ఆ డేటాబేస్ సఫిషియెంట్గా సరిపోవట్లేదు, లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డేటా యాక్సెస్ ఎక్కువైపోయింది. త్రూ ఇంటర్నెట్ ద్వారా రకరకాల ఫైల్స్ని అప్లోడ్ చేస్తుంటాం, డౌన్లోడ్ చేస్తున్నాం, లేకపోతే యాక్సెస్ చేసుకోవడానికి షేర్ చేస్తున్నాం, డ్రైవ్స్లో చేస్తున్నాం. అందుకు సరిపోలేదు కాబట్టి మనకి మెమరీ అవుట్ ఆఫ్ ఎర్రర్, స్టోరేజ్ అవుట్ ఆఫ్ ఎర్రర్ అలా వస్తుంది, అవుట్ ఆఫ్ డిస్క్ ఎర్రర్స్ అలా వస్తున్నాయి. లేకుంటే డిస్క్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా డేటా అంతా కరెక్ట్ అయిపోతుంది, మనం వాడుకోలేకపోతున్నాం. అందుకని చెప్పి క్లౌడ్ కాన్సెప్ట్ వచ్చింది. మీరు ఫోన్లో కూడా క్లౌడ్ అని ఉంటుంది, క్లౌడ్లోకి అప్లోడ్ చేసి ఐక్లౌడ్, ఐఫోన్స్ అయితే ఆండ్రాయిడ్కి క్లౌడ్ ఉంటుంది. అంటే ఒక సపరేట్ ప్రొవైడర్ ప్లేస్లో ఉంటుంది. మనకు కొంచెం ఫ్రీగా ఇస్తారు స్పేస్, మనకు మొబైల్లో వచ్చేసి మళ్ళీ ఎక్కువ కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఐక్లౌడ్లో స్పేస్ 75 GB ఎంతో ఇస్తాడు, ఆ పైన కావాలంటే ఇంకా మీరు కొనుక్కోవచ్చు ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి మెయింటెనెన్స్ కోసం. ఇట్లనే కంపెనీస్ కూడా క్లౌడ్ సర్వీసెస్ వాడతాయి. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉంటే ఓపెన్గా చెప్పండి. ఇంకా నేను డేటా అనే కాన్సెప్ట్ నుంచి వచ్చాను. ఓకేనా? స్నోఫ్లేక్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళలేదు. డేటాబేసెస్లో ఉంటే సరిపోలేదు, లిమిటెడ్ స్పేస్. ఆ లిమిటెడ్ స్పేస్ వల్ల మనకి ఎర్రర్స్ వస్తున్నాయి. ఆ ఎర్రర్స్ని కానీ లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ని కానీ ఓవర్కమ్ చేయడానికి మనం అన్లిమిటెడ్ స్పేస్కి మూవ్ అయ్యాం. అన్లిమిటెడ్ స్పేస్ ఎక్కడ దొరుకుతుందా మనకంటే క్లౌడ్ అంటే ఒక ప్రైవేట్ స్టోరేజ్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చాలా కంపెనీలు ఉన్నాయి, ఇవి టాప్ ప్రొవైడర్స్. AWS క్లౌడ్ కానీ అజ్యూర్ కానీ. అంటే ఏం చేయొచ్చు క్లౌడ్ అంటే, ఇప్పుడు AWS అంటే ఒక అకౌంట్, మనకి ఇంత స్టోరేజ్ కావాలని వాళ్ళ దగ్గర తీసుకుంటాం, వాళ్ళు మనకి అక్కడ స్పేస్ ఇచ్చేసి మనకు ఆథరైజేషన్స్ ఇస్తారు. యూజర్ నేమ్ ఇది, పాస్వర్డ్ ఇది,
మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఇంత స్టోరేజ్ అలొకేట్ చేసాం. వాళ్ళు ఒక 1000 TBయో 2000 TBయో తీసుకున్నారు. ఆ డేటాను వాడుకోవచ్చు. ఓకే, సెక్యూరిటీ మెయింటెనెన్స్ అంతా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంతకుముందు ఇక్కడ ఏంటి, ఈ డేటాబేస్ ఎవరైతే వాళ్ళే అన్ని ప్రొవైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఇక్కడ అన్ని కంపెనీ టేక్ కేర్ చేస్తే మనం దీన్ని యాక్సెస్ చేసుకోవడం మెయిన్. ఆ క్లౌడ్ అంతా ప్రొటెక్ట్ చేసుకునేదంతా బాధ్యత ఎవరిది? వీళ్ళది, క్లౌడ్ ప్రొవైడర్స్ది. ఎనీ ఆఫ్ దిస్ క్లౌడ్ ప్రొవైడర్స్ either with Amazon Web Service or Azure or GCP. క్లియర్ ఇక్కడ దాకా? ఎవరో ఏదో డౌట్ అడిగినట్టున్నారు మధ్యలో. ఓకే, డేటా వేర్ హౌస్ కాంపోనెంట్లో డేటా గురించి డిస్కస్ చేస్తున్నాం. కస్టల్ డేటా గురించి ఉంది. డేటా స్టోర్ చేస్తాం. స్టోర్ చేసే దాన్ని ఏమంటారని చెప్పా? డేటాబేస్ అని చెప్పాం. డేటా స్టోర్ ఉంటుంది, డేటాబేస్. మనం ఇప్పుడు రోజు ట్రాన్సాక్షన్ చేస్తాం బ్యాంక్లో, అదంతా స్టోర్ అవ్వాలి. స్టోర్ అవ్వడానికి ఒక డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ అంటే నథింగ్ బట్ స్టోరేజ్. నీకు కంప్యూటర్లో ఎలా హార్డ్ డిస్క్ ఉందో ఎక్కువ డేటాను స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్లో పడతారు. చాలా డేటాబేస్లు ఉంటాయి మార్కెట్లో. అరకిల్ అని, మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అరకిల్ అని, MS SQL డేటాబేస్, ఓకే, SQL DB, రకరకాలు ఉంటాయి. MySQL డేటాబేస్, ఇవన్నీ MongoDB, చాలా డేటాబేస్లు ఉంటాయి. MongoDB అని రకరకాల డేటాబేస్ ఉంది. డేటాబేస్ అంటే ఎందుకు, పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డేటాబేస్? టు స్టోర్ ద డేటా. డేటాను స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ వాడతారు. మార్కెట్లో చాలా రకాల డేటాబేస్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ డేటాబేస్ కమ్యూనికేట్ చేయడానికి, ఈ డేటాబేస్తో డేటా ఉంటుంది. ఆ డేటా మనకు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బ్యాంకర్ దగ్గర ఇన్ఫర్మేషన్ కావాలి, మనం ఏం చేస్తాం? బ్యాంకర్తో కమ్యూనికేట్ చేస్తేనే వస్తుంది. లేకుంటే ఎవరిదైనా ఎయిర్టెల్ ప్రొవైడర్తో మాట్లాడాలి, ఏమైనా ప్లాన్స్ గురించి తెలుసుకోవాలి, ఎవరిదైనా డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడితే తెలుస్తాయి. ఎక్కడైనా సరే ఈ డేటాబేస్లో ఉన్న డేటాతో మనం కమ్యూనికేట్ చేయాలంటే మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. ఓకేనా? టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. ఈ డేటాబేస్లో డేటా ఉంది, ఆ డేటాని నువ్వు వాడుకోవాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. ఓకేనా? ఆ డేటాబేస్లో డేటాని వాడుకోవడానికి మనకున్న లాంగ్వేజ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, SQL. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ యూజ్ చేసి, లాంగ్వేజ్ అంటే టు కమ్యూనికేషన్, టు మేక్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ either of two devices or either between persons. ఎక్కడైనా సరే లాంగ్వేజ్ వాడితే కమ్యూనికేషన్, మన టాస్క్ జరగడానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. లాంగ్వేజ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫార్మ్ సమ్ టాస్క్. మనకి గ్రామర్ ఎలా ఉంటుందో అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దీన్ని మనం కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ నేర్చుకుంటాం యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్. మనం నేర్చుకుంటాం ఈ 31 డేస్లో మనం స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటాం. ఓకేనా? ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అసలు ఏంటంటే, ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఒక డేటాబేస్లో డేటా ఉంటుంది. ఓకేనా? డేటాబేస్ అంటే స్టోరేజ్ ఆఫ్ డేటా. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ డేటా తీసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నారు, ఎనీ ఆర్గనైజేషన్. ఒక స్కూల్ తీసుకున్నారు అనుకోండి. ఆ స్కూల్లో ఎంప్లాయీస్ డేటా మొత్తం మెయింటైన్ చేయాలి. ఓకే, అది డేటాబేస్ ఉంది. డేటాబేస్ అంటే ఆ డేటాబేస్ లోపల టేబుల్స్ ఉంటాయి. ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, అందరు ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఐడి ఏంటి, ఎంప్లాయీ శాలరీ ఏంటి, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇదంతా ఒక స్కూల్లో ఉంది టేబుల్. స్కూల్ డేటాబేస్లో ఈ టేబుల్ ఉంది. ఇప్పుడు ఏం జరగాలి దీంతో? ప్రతి ఇయర్ స్కూల్లోకి కొంతమంది ఎంప్లాయీస్ వస్తుంటారు, వెళ్తుంటారు. ఓకేనా? కొంతమంది రిజైన్ చేస్తుంటారు. ఎంప్లాయీ వెళ్ళిపోయాడు అనుకో, ఈ టేబుల్లో డేటా ఉండాలా? స్టిల్ అవసరం లేదు. ఓకేనా? ఎంప్లాయీ వెళ్ళిపోతే డిలీట్ చేయాలి డేటాని. అర్థమైందా? కొత్త ఎంప్లాయీ ఇచ్చాడు, ఈ టేబుల్లో లేడు, అప్పుడు ఏం చేయాలి? రికార్డ్ని యాడ్ చేయాలి, అంటే క్రియేట్ చేయాలి. క్రియేట్ కానీ ఇన్సెట్ కానీ ఒక కొత్త రికార్డ్ని ఇన్సెట్ చేయాలి. ఓకేనా? లేదు, ప్రతి ఎంప్లాయీకి ప్రతి ఒక్కరికి శాలరీ అంతే ఉంటుందా? పెరుగుతూ ఉంటుంది సంవత్సరం అంటే అప్డేట్ చేస్తూ ఉండాలి. కొంతమంది తగ్గుతూ కూడా ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే తగ్గుతుంది. వాళ్ళ ప్రమోషన్స్ ఉంటాయి, డిమోషన్స్ ఉంటాయి. వాళ్ళ డేటాని అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకసారి రిపోర్ట్స్ తీసుకోవాలా? స్కూల్ కార్పొరేటర్ వచ్చాడు, స్కూల్ కరెస్పాండెంట్ వచ్చాడు, అసలు ఎవరెవరికి శాలరీ ఎంత ఉందో ఒకసారి లిస్ట్ తీయమన్నాడు మొత్తం. అప్పుడు ఏం చేయాలి? ఆ డేటాని మొత్తం రీడ్ చేయాలి, ఆ డేటా టేబుల్ డిస్ప్లే చేయాలి, ఆ డేటాని మొత్తం. దాన్నే ఏమంటాం? రీడ్ అంటాం, రీడింగ్ అంటాం. అంటే మనం డేటాబేస్ ఉందంటే ఎక్కడైనా సరే, ఏ డేటాబేస్ అయినా సమ్ రికార్డ్స్ డిలీట్ చేయాల్సి ఉంటుంది, సమ్ రికార్డ్ ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది, సమ్ రికార్డ్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది, సమ్ రికార్డ్స్, ఆల్ రికార్డ్స్ అయినా సరే సమ్ రికార్డ్స్ అంటే రీడ్ చేయాల్సి కూడా రావచ్చు.
ఇంకా ఏం పని ఉంటుంది? అసలు డేటాబేస్ వాళ్ళేది అప్పటి వరకు, వాళ్ళు చిన్న చిన్న మెయింటైన్ చేస్తున్నారు. ఒకటేసారి పెద్ద స్థాయికి వెళ్ళారు. అప్పుడు టేబుల్ డేటాబేస్ ఫస్ట్ టైం యాక్సెస్ చేసుకునేటప్పుడు ఈ టేబుల్ కావాలి కదా, ఆ టేబుల్ని కూడా క్రియేట్ చేయాలి కదా, టేబుల్ని క్రియేట్ చేయాల్సి వస్తుంటుంది టేబుల్ని. ఓకేనా? టేబుల్ని ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ శాలరీ ఒకటే ఉంది. మధ్యలో ఏమైంది, స్కూల్ వాళ్ళు ఇంకా అప్డేట్ అయ్యి ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అడ్రస్ కూడా అప్డేట్ చేద్దాం, ఇంకో ఫీల్డ్ యాడ్ చేయాలని అనుకోవచ్చు. ఓకేనా? అట్లా యాడ్ చేయడాన్ని ఏమంటామంటే ఆల్టర్ చేయడం అంటారు. ఇట్లా రకరకాల ఈ పనులన్నీ చేస్తారు. ఎస్క్యూఎల్ అనేది ఏం చేస్తా అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికైనా, టేబుల్ని ఆల్టర్ చేయడానికైనా. టేబుల్ని ఆల్టర్ చేయడం అంటే టేబుల్ అప్పటి వరకు 3 ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంకా 2 ఫీల్డ్స్ ఎక్స్ట్రా కావాలన్నా, లేకుంటే ఆ 3 ఫీల్డ్స్లో ఒక ఫీల్డ్ అవసరం లేదని తీసేయాలన్నా ఏం చేయాలన్నా ఆల్టర్ అంటారు. ఆల్టర్, రీడింగ్, అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్, ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? ఏ దాంట్లో ఇవన్నీ పార్ట్? త్రూ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే ఏమని చెప్పా? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. జాగ్రత్త వినండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఎందుకంటే డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడానికి. లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్కే. ఎవరితో కమ్యూనికేట్ చేస్తారు అది? టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడానికి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ వాడతారు. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ వచ్చి 5 సబ్ లాంగ్వేజెస్గా డివైడ్ అయింది. SQL language is divided into 5 sub languages. చూడండి, DDL అంటే ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసిన పేర్లు ఒకటి వేరేస్తాయి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే అసలు వాళ్ళకి డేటాబేస్ లేదు, ఫస్ట్ టైం టేబుల్స్ అన్ని క్రియేట్ చేయాలి కదా. DDL కమాండ్ చెప్పండి ఎవరైనా సరే ఒకరు. ప్రతాప్ రెడ్డి. ఆల్టర్, ట్రంకేట్. ఓకే. క్రియేట్, డ్రాప్, రీనేమ్, క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్. క్రియేట్, డ్రాప్, రీనేమ్, ఇంకా ఆల్టర్. ట్రంకేట్. ఆల్టరు, ట్రంకేట్. ట్రంకేట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉన్నాయి? DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. వాట్ ఈస్ DDL? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కంటైన్స్ ఈ కమాండ్స్ ఉన్నాయి. టేబుల్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్, టేబుల్ని కంప్లీట్గా డిలీట్ చేయాలనుకున్నారు డ్రాప్. టేబుల్ పేరు అప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఉంది, మళ్ళీ తర్వాత ఎంప్లాయీ స్ట్రక్చర్, ఎంప్లాయీ ప్రొఫైల్స్ అని మార్చాలనుకున్నారు, టేబుల్ నేమ్ కానీ కాలం నేమ్ కానీ. దానికోసం రీనేమ్ అనే కమాండ్ వాడతారు. ఆల్టర్, ఆల్టర్ అంటే టేబుల్ స్ట్రక్చర్ని ఆల్టర్ చేయడం కోసం. అప్పటి వరకు 5 ఫీల్డ్స్ ఉన్నాయి, 5 అవసరం లేదు 4 చాలన్నారు, లేకుంటే 5 కాదు 10 కావాలన్నారు, 5 పెంచాలన్నా 2 తగ్గియాలన్నా ఏం చేయాలన్నా ఆల్టర్ కమాండ్. ట్రంకేట్ అంటే ఏంటి? టేబుల్లో డేటా మొత్తం డిలీట్ చేయాలా. ఓకేనా? ట్రంకేట్ చేస్తే టేబుల్ డేటా మొత్తం పోతుంది. డ్రాప్ అంటే టేబులే వెళ్ళిపోతుంది. ట్రంకేట్ అంటే ఓన్లీ టేబుల్లో డేటా వెళ్తుంది కానీ టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది. టేబుల్ డేటాకి టేబుల్ స్ట్రక్చర్కి ఏమంటే తేడా? ఇప్పుడు చూడండి ఒకసారి. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ. 1 హరి 10,000, 2 శివ 15,000. ఇప్పుడు టేబుల్ డేటా అంటే ఏం చెప్పండి ఎవరైనా? టేబుల్ డేటా అంటే 1 హరి 10, 2 శివ 15, ఈ రెండే డేటా. ట్రంకేట్ అని కొట్టామంటే ఈ డేటా మొత్తం వెళ్ళిపోతుంది. ఇది ఉంటుంది స్ట్రక్చర్. ఎంప్లాయీ నేమ్, మళ్ళీ వేరే వాళ్ళని ఇన్సర్ట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు రికార్డు. ట్రంకేట్ కొడితే ఓన్లీ డేటా వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది డేటా. ఒక 50 రికార్డులు ఉంటే 50 వెళ్ళిపోతుంది, 100 రికార్డులు ఉంటే 100 వెళ్ళిపోతుంది. అదే మనం డ్రాప్ అని కొడితే టేబుల్ ఉండదు, డేటా ఉండదు, రెండే వెళ్ళిపోతాయి. అర్థమైందా? డిఫరెన్స్ అర్థం చేసుకున్నాం. మనం చూపిస్తాం, ప్రాక్టికల్గా చూస్తాము, ప్రాబ్లం ఏం లేదు. ఈ కమాండ్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఉన్నాయి. SQL అంటే DDL, ఫస్ట్ సబ్ లాంగ్వేజ్ DDL. DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. క్రియేట్, వెరీ గుడ్. ఆల్టర్ చెప్పండి, ఇందాక డిస్కస్ చేసినవేగా. డ్రాప్, ఇంకా రీనేమ్, ట్రంకేట్, రీనేమ్, ఆల్టర్. ట్రంకేట్, రీనేమ్, అంతే కదా. ఇవి DDL కమాండ్స్. తర్వాత
డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంటే డేటా వచ్చేసింది, ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడం. అంటే ఏంటి? డేటాని ఒక టేబుల్ లోకి డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ కమాండ్. ఓకేనా? కొత్త ఎంప్లాయ్ వచ్చాడు, ఇన్సర్ట్, ఇందాక డిస్కస్ చేశాం కదా. అలానే డేటాను అప్డేట్ చేయాలంటే అప్డేట్, డిలీట్, డేటా డిలీట్ చేయాలంటే డిలీట్. కన్ఫ్యూజ్ అవుద్దండి. ఇందాక ట్రంకేట్ కూడా డిలీట్ అయితే డేటా, డిలీట్ అయితే అన్నారు కదా. ట్రంకేట్ చేస్తే మొత్తం అన్ని రికార్డ్స్ పోతాయి. డిలీట్ తో మీకు పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేయొచ్చు. ఒక ఎంప్లాయీ రికార్డ్ని డిలీట్ చేయాలంటే డిలీట్ తోనే అవుతుంది. ట్రంకేట్ చేస్తే అసలు ఒక రికార్డు కూడా లేకుండా పోతుంది. డిలీట్ చేస్తే పర్టికులర్ రికార్డ్ వెళ్తుంది. ఇన్సెట్, అప్డేట్, డిలీట్, ఇంకా మెర్జ్. ఓకే, మెర్జ్. ఈ కమాండ్ గురించి మళ్ళీ డిస్కస్ చేయాలి. కొన్ని లాంగ్వేజెస్ లో ఉంది, కొన్ని దగ్గర లేదనమాట. అందుకు దీని గురించి ఇప్పుడేం అవసరం లేదు. డిడిఎల్, డిఎంఎల్, నెక్స్ట్ డేటా రిట్రీవల్ లాంగ్వేజ్. అంటే డేటాను రిట్రీవ్ చేయడం కోసం స్కూల్ కరెస్పాండెంట్ వచ్చి అసలు మన ఎంప్లాయీ డేటా తీసుకోండి అంటారు. మొత్తం అంతా రిట్రీవ్ చేయాలి. డేటా రిట్రీవ్ చేయడానికి మనకు ఒక కమాండ్ ఉంది. ఏం కమాండ్ అంటే సెలెక్ట్. ఈ సెలెక్ట్ అనే కమాండ్ ద్వారా మనం చేయొచ్చు. నెక్స్ట్ డిసిఎల్. డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. చెప్పండి, డేటా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? గ్రాంట్, రివోక్. గ్రాంట్, రివోక్ ఏమంటే డేటాని ఈ పర్టికులర్ యూజర్ ఆథరైజ్డ్ యూజరా కాదా, ఎవరు పడితే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే చేయలేరు, ఎవరు పడితే వాళ్ళు డేటా ఇన్సర్ట్ చేయలేరు, ఎవరు పడితే వాళ్ళు టేబుల్ క్రియేట్ చేయలేరు. పర్టికులర్ యూజర్ ఈజ్ ఆథరైజ్డ్ యూజర్ ఆర్ నాట్. అంటే అందరికీ ఇవ్వరు క్రియేట్ చేసే ఆపర్చునిటీ. ఓకేనా? ఎవరు పడితే వాళ్ళు పోయి క్రియేట్ చేయడానికి లేదు కదా. వాళ్ళకి సమ్ పర్టికులర్ ఐడి ఉంటుంది. ఈ ఐడి వాళ్ళు మాత్రమే చేయొచ్చు. వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ పర్మిషన్స్ ఇవ్వడానికి గ్రాంట్ అనే కీవర్డ్ యూజ్ అవుతుంది. గ్రాంట్. రివోక్ అంటే పర్మిషన్ తీసేయడానికి. ఓకేనా? పర్టికులర్ యూజర్ ఆథరైజేషన్. క్రెడిబిలిటీ, దిస్ యూజర్ ఈజ్ లెజిటిమేట్ యూజర్ ఆర్ నాట్ అని చెక్ చేస్తారు. అంటే ఈ యూజర్ చేయొచ్చా లేదా అని చెప్పేదే గ్రాంట్, రివోక్ కమాండ్స్. ఈ కమాండ్స్ మనకు పని లేదు. ఎవరికి పని అంటే ఈ కమాండ్స్ డిబిఎస్ అని ఉంటారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఏ డేటాబేస్ కైనా ఉంటారు. అరకిల్ డిబిఏ, ఎంఎస్ ఎస్క్యూఎల్ డిబిఏ, మైసీక్యూఎల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కీవర్డ్స్ మనకేం అవసరం లేదు. ఓకేనా? తర్వాత ఇంకేమున్నాయి? టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్. ట్రాన్సాక్షన్ ని పర్మనెంట్ గా సేవ్ చేయడం అట్లాంటి దానికోసం ఉన్నాయి. కొన్ని రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అని ఉంది. సేవ్ పాయింట్. 3 కమాండ్స్ ఉన్నాయి. కమిట్ అంటే చేంజెస్ ని పర్మనెంట్ గా సేవ్ చేయడం కోసం. రోల్ బ్యాక్ అంటే అప్పటివరకు ఏం చేంజ్ అవి చేసాం మనకి రాంగ్ అనిపించింది అనుకో బ్యాక్ తీసుకుంటుంది. రోల్ బ్యాక్ ప్రీవియస్ స్టేట్కి వెళ్తుంది. మనం కంప్యూటర్లో అండు అని చేస్తుంటాం. ఇవన్నీ చూపిస్తున్నాం ప్రాబ్లం. సేవ్ పాయింట్ ఇవి కొన్ని అరకిల్ డేటాబేస్లో మాత్రమే ఉంటాయి, ఎస్క్యూఎల్లో ఉండవు. డేటాబేస్లో 5-6 రకాలు చెప్పా కదా మీకు. ప్రతి వాళ్ళకి ఎస్క్యూఎల్ ఉంటుంది. అరకిల్ ఎస్క్యూఎల్ ఉంటుంది, ఎంఎస్ ఎస్క్యూఎల్కి ఎస్క్యూఎల్ ఉంటుంది. అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఎస్క్యూఎల్ అంటే. ఈ డిడిఎల్ వాడే ఇవన్నీ కమాండ్స్ కామన్. కొన్ని వాడే దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఏది నేర్చుకున్నా అన్నిటికీ హ్యాబిచ్యుయేట్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక 15 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే కొన్ని చోట్ల కామా వాడుతూ ఉంటాడు, కొన్ని చోట్ల డిఫరెన్స్కి సెమీకోలన్ వాడతాడు, కొన్ని చోట్ల కోలన్ వాడతాడు, కొన్ని చోట్ల స్పేస్ వాడతాడు ఫీల్డ్కి మధ్యలో. అలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు ఒక్క ఎస్క్యూఎల్ పర్ఫెక్ట్ అయితే అన్ని ఎస్క్యూఎల్ వస్తాయి. మనం స్నో సీక్వెలే నేర్చుకుంటాం. స్నోఫ్లేక్ అవసరమే ఎస్క్యూఎల్ కంప్లీట్గా నేర్పిస్తాం. ఓకేనా? క్లియరా? డిడిఎల్, డిఆర్ఎల్, డిఎంఎల్ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటాని మ్యానిపులేట్ చేయడానికి, కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా. డిడిఎల్ అంటే కంప్లీట్గా డేటాబేస్ లేదు, మీరు క్రియేట్ చేస్తున్నారు, లేకుంటే ఉన్న టేబుల్ని ఆల్టర్ చేయాలా, లేకుంటే టేబుల్ డిలీట్ చేయాలనుకున్నారు, టేబుల్ డేటా కంప్లీట్ డిలీట్ చేయాలనుకున్నారు, లేకుంటే టేబుల్ నేమ్ కానీ ఫీల్డ్ నేమ్ కానీ రీనేమ్ చేయాలనుకున్నారు. డిడిఎల్. డిఎంఎల్ అంటే ఉన్న డేటా కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నా, ఎంప్లాయీ డేటా డిలీట్ చేయాలన్నా, లేకుంటే శాలరీ సెట్ పెరిగినప్పుడు అప్డేట్ చేయాలన్నా డిఎంఎల్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా రిట్రీవల్ లాంగ్వేజ్. డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ డిఆర్ఎల్. డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ అంటే సెలెక్ట్ క్వరీ అనమాట. సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? త్రూ సెలెక్ట్ మనం చేయొచ్చు. డిసిఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు పర్టికులర్ యూజర్ ఇది ఆథరైజ్డ్ యూజర్ అన్నమాట, లెజిటిమేట్ యూజర్ అన్నమాట. ఆ లెజిటిమసీ కంట్రోల్ చేస్తుంది. గ్రాంట్, రివోక్. టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. కమిట్, రోల్ బ్యాక్ ఇవి సేవ్ చేయడానికి, పర్మనెంట్గా డేటాబేస్లో డేటాని సేవ్ చేయడానికి. క్లియర్ అయిందా ఇక్కడ దాకా? క్లియర్ అయిందా? నేను వాట్ ఈజ్ స్నోఫ్లేక్ అంటే ఏం చెప్పగలిగా? స్నోఫ్లేక్ ఈజ్ ఏ డేటా
వేర్ హౌస్ కాంపోనెంట్ అని చెప్పా. డేటా గురించి చెప్పుకుంటూ మనం ఏం చెప్పాం, డేటా స్టోర్ ఉంది, స్టోరేజ్ దాన్ని డేటాబేస్ అంటారు. ఓకే, తర్వాత ఏం చెప్పా, ఆ డేటాబేస్తో కమ్యూనికేట్ చేయాలంటే SQL అని ఒక లాంగ్వేజ్ ఉంటుందని చెప్పా. SQL అగైన్ డివైడెడ్ ఇంటూ 5 సబ్ లాంగ్వేజెస్: డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా రిట్రీవల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, transaction control language. Transaction control language contains commit, rollback, save point. Data control language contains grant and revoke. Data retrieval language contains select. Data manipulation language contains insert, update, delete, merge. Data definition language contains create, alter, drop, truncate, rename. ఓకే, మనం ఇక్కడ దాకా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ దాకా ఎవరికి డౌట్ లేదంటే నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతా. వేర్ హౌస్ ఏంటి, కాంపోనెంట్ ఏంటి, డేటా వేర్ హౌస్ కాంపోనెంట్ అంటే ఏంటి, స్నోఫ్లేక్ అంటే ఏంటి, ఇది డేటా గురించి. ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్? కొత్త వాళ్ళు అయినా సరే కొంచెం స్పీడ్ అంటే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. వాట్సాప్ స్కైప్లో రికార్డింగ్ వస్తుంది. ప్రతాప్ రికార్డ్ ఆన్ చేశాడు అనుకుంటా, వచ్చేస్తుంది. ఒకవేళ ఆన్ చేయకపోతే నాకు గుర్తు చేయండి, అప్పుడు నేను రోజు చేస్తుంటా. మీరైనా చేయండి, ఎవరైనా రికార్డ్ అనే బటన్ కొట్టండి. ఒక్కరు కొడితే చాలు, మళ్ళీ వేరే వాళ్ళు ట్రై చేస్తే స్టాప్ అయింది రికార్డింగ్. ఉందా లేదా? ఓకే, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. వేర్ హౌస్ అంటే ఏం లేదు, సింపుల్. వేర్ హౌస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎక్కడైతే స్టోరేజ్ ఎక్కువ చేస్తారో దాన్నే వేర్ హౌస్ అంటారు. పెద్ద స్టోరేజ్ గోడౌన్స్ అంటారు, మీరు చూసింటారు బయట. వేర్ హౌస్, సెంట్రల్ వేర్ హౌస్, గోడౌన్స్, గిడ్డంగులు అంటారు తెలుగులో. ఓకేనా? వేర్ హౌస్, డేటా వేర్ హౌస్ అంటే అక్కడ డేటా ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది డేటా వేర్ హౌస్లో. మరి ఇప్పుడు ఏంటి, డేటా బేస్ అన్నారు, డేటా వేర్ హౌస్ అన్నారు, తేడా ఏంటి అసలు? డేటా బేస్, డేటా వేర్ హౌస్. డేటా బేస్, డేటా వేర్ హౌస్. డేటా బేస్లోనూ డేటా స్టోర్ అవుతుంది అన్నారు, డేటా వేర్ హౌస్ అంటే స్టోరేజ్ అన్నారు, డేటానే స్టోర్ అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, మనకు రెండు సిస్టమ్స్ ఉంటాయి. OLTP సిస్టమ్ అని, OLAP సిస్టమ్ అని ఉంటుంది. OLTP అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు బ్యాంకులో వెళ్తారు, మీరు రీసెంట్ స్లిప్ తీసుకోవాలంటే ట్రాన్సాక్షన్స్ మీరు ఫోన్లోనే ఓపెన్ చేస్తారు. బ్యాంక్ స్టేట్మెంట్ రీసెంట్ 6 months 5 months అయితే వెంటనే వస్తుంది. అంతకంటే ఎక్కువ కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలి. ఓకే, లేకుంటే కొంతమంది 1 year ప్రొవైడ్ చేస్తారు. మీకు 10 ఏళ్ళలో కావాలంటే సెల్లో రాకపోవచ్చు, ఎందుకంటే అది రీసెంట్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది. డేటాబేస్లో మొత్తం జస్ట్ ఆపరేషన్ అవుతుంటాయిగా. ఇప్పుడు మీరు ఈరోజు ట్రాన్సాక్షన్ చేశారు, అవన్నీ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఓకేనా? డేటాబేస్ స్టోర్స్ ట్రాన్సాక్షనల్ డేటా. ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ అంటారు, ట్రాన్సాక్షనల్ డేటా. డేటా వేర్ హౌస్ అంటే ఏంటంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. 10 ఏళ్ల కింద డేటా కావాలి మీకు, 10 ఏళ్ల కింద డేటా కావాలంటే ఈ డేటాబేస్లో దొరకదు. పెద్దగా ఉంటుంది కదా డేటా. ఎందుకు అవసరం ఉంటుంది 10 ఏళ్ల కింద డేటా అంటే, మనం ఫాస్ట్ డేటాను బేస్ చేసుకొని డిసిజన్స్ తీసుకోవచ్చు, ఎనాలిసిస్ చేసుకోవచ్చు. ఫాస్ట్ డేటాను తీసుకొని ఈ ఎంప్లాయీస్ ఇంతకుముందు ఇంత ప్రొడక్టివిటీ చేశారు, ఇప్పుడు ఎంత చేస్తున్నారు, అసలు వీళ్ళకి శాలరీ ఎంత పెంచవచ్చు, ఈ పర్ఫార్మెన్స్ పైన చేయాలంటే వాళ్ళ డేటా ఉండాలి, ప్రీవియస్ డేటా మొత్తం. లేకుంటే కస్టమర్స్కి ఏమైనా లోన్స్ ఇవ్వాలి, ఆఫర్స్ ఇవ్వాలి, ఈ డేటా ఇంతకుముందు ఎట్లా, ఈ డేటాతో ఇంతకుముందు లోన్స్ చేయొచ్చా, ఏమైనా లోన్ హిస్టరీ బాగుందా లేదా, అక్కడ చెక్ బౌన్స్లు ఉన్నాయి లేదా, అలాంటి అనాలిసిస్లు అన్నీ తీసుకోవడానికి డేటా బాగా యూజ్ అవుతుంది. అంటే అనాలిసిస్ చేయాలంటే హిస్టారికల్ డేటా ఉండాలి. హిస్టారికల్ డేటా వేర్ హౌస్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్లో మాత్రం జస్ట్ ట్రాన్సాక్షనల్ డేటా స్టోర్ అవుతుంది. అందుకే ఇది OLTP సిస్టమ్, ఇది OLAP సిస్టమ్ అంటారు. ఇక్కడ ఏం డేటా స్టోర్ అవుతుంది, హిస్టారికల్ డేటా స్టోర్ అవుతుంది. ఏ డేటా ఎక్కువ ఉంటుంది, హిస్టారికల్ డేటా ఎక్కువ ఉంటుందా, ట్రాన్సాక్షనల్ డేటా ఎక్కువ ఉంటుందా? హిస్టారికల్ డేటా. ఆబ్వియస్లీ హిస్టారికల్ డేటా ఎక్కువ ఉంటుంది. 10 years 15 years కంపెనీ పెట్టినప్పటి నుంచి, కంపెనీ హిస్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటుంది. ఇది రీసెంట్ డేటా ఉంటుంది. ఓకేనా? మన స్నోఫ్లేక్ అనేది ఏంటి, డేటా వేర్ హౌస్ కాంపోనెంట్ విచ్ ఈస్ డిప్లాయిడ్ ఆన్ క్లౌడ్. జాగ్రత్త వినండి, స్నోఫ్లేక్ ఈజ్ డేటా వేర్ హౌస్ కాంపోనెంట్ డిప్లాయిడ్ ఆన్, జాగ్రత్త వినండి, డిప్లాయిడ్ ఆన్ ఎనీ క్లౌడ్. క్లౌడ్ అంటే ఇప్పుడే చెప్పా, మన క్లౌడ్ ఏంటి, మనం మేజర్గా వాడే ఈ 3 క్లౌడ్స్: AWS అమెజాన్ వెబ్ సర్వీస్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. ఈ మూడిట్లో ఎక్కడో చోట డిప్లాయ్ చేయబడుతుంది డేటా వేర్ హౌస్ కాంపోనెంట్. ఓకేనా?
ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా మూవ్మెంట్స్ జరుగుతుంటాయి. ఏదో ఒకటి ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్ స్నోఫ్లేక్ కాంబినేషన్, అజ్యూర్ అయితే అజ్యూర్ స్నోఫ్లేక్, జీసీపీ అయితే జీసీపీ స్నోఫ్లేక్. మనకి ఈ మూడిటితో ఎట్లా కనెక్ట్ అవుతాము, ఎట్లా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అటు ఇటు అనేది మనం తెలుసుకుంటాం క్లియర్గా స్నోఫ్లేక్ ద్వారా. స్నోఫ్లేక్ అనేది వెరీ అడ్వాన్స్డ్ టూల్. దీని ద్వారా ఏ క్లౌడ్తో అయినా మనం అక్కడ లిస్ట్ అయిన స్నోఫ్లేక్లో లిస్ట్ అయిన క్లౌడ్స్తో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. కంపెనీస్ డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్, అంటే ఒక రకంగా ఓపెన్ సోర్స్, డైరెక్ట్ వెబ్సైట్తో కనెక్ట్ చేసుకోవచ్చు. వెబ్ యూఐ అంటారు. మనం ఏదో సర్వర్ డౌన్లోడ్ చేసుకుని వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వెబ్సైట్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని స్నోఫ్లేక్ వెబ్సైట్లో డైరెక్ట్ వాడుకోవచ్చు. అక్కడ నుంచి కంపెనీస్ కావాలంటే అమౌంట్ పే చేసుకుంటాయి, మనం ఫ్రీ ట్రయల్ వర్షన్కి చేసుకొని మనం వాడుకోవచ్చు. ఓకేనా, మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ ఏ దానికి ఇబ్బంది లేదు. ఇది స్నోఫ్లేక్కి సంబంధించి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లాస్ వచ్చి టుమారో 8:45 to 9:30 ఉంటుంది క్లాస్ మ్యాక్సిమం. ఫస్ట్ ఒక 4 క్లాసెస్ ఉంటే, లేకుంటే అది టైం సరిపోకపోతే 9:45 కూడా అవ్వచ్చు. మ్యాక్సిమం 8:45 to 9:30 క్లోజ్ అవుతుంది. డైలీ ఉంటుంది సెషను. ఓకే, రేపు ఎల్లుండి ఎల్లుండి 3 days వినండి. 3 days వరకు ఫీజు ఏముండదు. ఓకే, ప్రతి ఒక్కరు వినొచ్చు క్లాసు. కాకపోతే ఇది డెమో క్లాస్ కాదు. డెమో క్లాసులు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు. ఇవన్నీ డైరెక్ట్ క్లాస్లే. మీరు ఏం చేయాలంటే క్లాస్ అయిపోగానే నోట్స్లో పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈరోజు చెప్పిన క్లాస్ నోట్స్లో పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకునేటప్పుడు కానీ అర్థం కాకపోతే ఆ డౌట్ క్లారిఫై చేసుకోండి. మళ్ళీ క్లాస్ అప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే డౌట్స్ అని అడుగుతా, అప్పుడు నిన్న క్లాస్లో ఇది అర్థం అవ్వలేదని చెప్పండి. నోట్స్లో పెట్టుకోవాలి ప్రతి పాయింట్. నేను మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ప్రతిరోజు డౌట్ సెషన్, క్వశ్చన్ సెషన్ 2 ఉంటాయి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వీడియో వస్తుంది మీకు యాక్సెస్, ఆ వీడియోని మళ్ళీ ఇంకోసారి చూసుకోండి అర్థం కాకపోతే. ఆ వీడియో చూస్తూ నోట్స్ ఫామ్ చేసుకుంటే బెస్ట్, నా సజెషన్. ఓకే, ఆ తర్వాత మీకు కొంతమంది కుదరదు, కొంతమంది కుదరచ్చు అంటారు, మీ ఇష్టం. అది ఇంకా కుదిరితే చేసుకోండి, బెస్ట్. ఓకేనా? Okay. Okay. Shall I wind off? Okay, bye. Good night, all of you. Okay, sir. Good night.